జై గణేష్ మహారాజ్. జై దుర్గా భవాని. ఓం నమ శివాయ. ఈ దివ్య క్షేత్రము శ్రీ లలితాపీఠము, మంగాపురము. ఇది తిరుపతికి దగ్గరలో ఉన్న శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరలో ఉన్నటువంటి శ్రీ లలితాపీఠం అనేటువంటి ఒక ధర్మస్థలంలో ఉన్నటువంటి అమ్మవారి అష్టాదశ పీఠాల్లోని రూపాలండి. దీనికి స్థాపకులు శ్రీ స్వరూపానందగిరి ఈ స్వాములేనండి. ఈయన స్థాపకులు. ఆయన ఇక్కడే ఉన్నారు. ఆయన దర్శనం కూడా ఇప్పుడే అయ్యింది. సో ఇక ఈ విషయానికి వస్తే అమ్మవారి గుడి దీని వెనకాల ఉందండి. చూపిస్తాను మొత్తం ఎంట్రన్స్లోనే మీకు. సో ఇక ఇందులో అమ్మవారి 18 రూపాలు, అష్టాదశ పీఠాలు ఎక్కడెక్కడ ఉన్నాయి వాటి రూపాలు కూడా మీకు ఈ వీడియో ద్వారా చూపిస్తాను. అలాగే శివలింగాలు, మన దివ్యక్షేత్రాలు, ఈశ్వరుని లింగ స్వరూపం ఉన్నటువంటి శివలింగాలు కూడా ఇదే వీడియోలో మీకు కంటిన్యూగా చెప్తూ వెళ్తాను. ఇది మొట్టమొదటిగా అమ్మవారి కాలి గజ్జెలు పడిన చోటు అమ్మవారి స్వరూపం పేరు శంకరీదేవి. ట్రింకోమల్లి శ్రీలంకలో పడిందండి. దానివల్ల ఈమె శంకరీదేవి రూపమైనటువంటి అమ్మవారికి 8 భుజాలు కలిగి ఉంది. అస్త్రాలు శస్త్రాలతో ధరించి ఉందండి. ఇది అమ్మవారి మొట్టమొదటి అష్టాదశ పీఠాల్లోని రూపము. ఇక ఇక్కడికి వస్తే మహాశివుడు అండి. ఈ శివలింగము మీకు కంటిన్యూగా అమ్మవారి రూపాలు మరియు మీకు మహాశివుని లింగం కూడా చూపిస్తూ వెళ్తుంటాను. సో ఇది గుజరాత్లోని సోమనాథ ఆలయంలోని సోమనాథుడి లింగ స్వరూపం అండి, శివలింగ స్వరూపము. ఈయన గారు శ్రీ స్వరూపానందగిరి స్వాముల వారు ఈ పీఠాన్ని వ్యవస్థాపకులు. ఇక అమ్మవారి అష్టాదశ పీఠాల్లోకి వస్తే రెండవ అయినటువంటి ఇది శ్రీ కామాక్షి దేవి, కంచి కామాక్షి. మనకందరికీ సుపరిచితమైనటువంటి కంచి కామాక్షి తమిళనాడులో అనేది అమ్మవారి. ఇక్కడ చెరుకు, రామచిలక 2 అస్త్రాలు ధరించి ఉన్నారు ఇందులో. సో 4 భుజాలతో అమ్మవారు కలిగి ఉన్నారు. ఇక్కడ అమ్మవారి వీపు భాగం పడింది. ఈ కంచి కామాక్షి దేవి రూపం ఉన్నటువంటి కంచిలో అమ్మవారి వీపు భాగం పడింది. ఇక ఈ శివలింగం గురించి చెప్పాల్సి వస్తే ఇది మన ఆంధ్రప్రదేశ్లోని శ్రీ మల్లికార్జున స్వామి రూపం అండి. శ్రీశైలం మల్లికార్జున అంటాం మనము, ఆయన రూపము ఇది. ఇక ఇక్కడ మూడవది అమ్మవారి అష్టాదశ పీఠాల్లో మూడవది శ్రీ శంకులాదేవి. పశ్చిమ బెంగాల్లోని గంగాసాగర్ అనే చోటు ఉన్నటువంటిది అమ్మవారి ఉదరభాగం ఉన్నటువంటిది. ఇది అమ్మవారి 4 భుజాలు కలిగి నించుని చాలా శాంత స్వరూపంతో ఉందండి. మూడవది అష్టాదశ పీఠాల్లో. ఇక ఈ శివలింగాన్ని గురించి వస్తే మధ్యప్రదేశ్లోని మహాకాళేశ్వరుడు, ఉజ్జయిని అనే మంచి దివ్యక్షేత్రం ఉన్నటువంటి మహాకాళేశ్వరుడు లింగ రూపం ఉండేది. ఇక అమ్మవారి అష్టాదశ పీఠాల్లో 4వది. ఇక్కడ అమ్మవారు 10 భుజాలు కలిగి అన్ని చేతుల్లోనూ ఆయుధాలు కలిగి ఉన్నది. అమ్మవారి చేతిలో మనకి భోజనం కూడా, అంటే ఫుడ్ కూడా ఉంది ఆ రూపము. ఇవి వచ్చి అమ్మవారి తల వెంట్రుకలు పడిన చోటండి. ఇది 4వ రూపము. ఇది మన మైసూరు, కర్ణాటకలోని మైసూరు చాముండేశ్వరి దేవి రూపం అండి, కర్ణాటకలో ఉంది. ఇక అమ్మవారి అష్టాదశ పీఠాల్లోని 5వది. ఇక్కడ అమ్మవారి భీకర రూపంలో ఉంది. ఇది మన ఆంధ్రప్రదేశ్లోని, అంటే ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఇది ఆలంపుర అనే చోట శ్రీ జోగులాంబాదేవి అండి. జోగులాంబాదేవి అమ్మవారి పై దంతాలు పడిన చోట అండి ఇది 5వ రూపము. ఇక్కడ అమ్మవారు 4 భుజాలతో భీకరంగా ఒక రాక్షసుని తల నరికి చేతిలో పెట్టుకుంది. అలాగే అభయహస్యం ఇస్తూ అమ్మవారి తలపైనటువంటి కొద్దిగా విచిత్రమైనటువంటి బల్లి, సాలిపురుగు, ఇంకొక జంతువు, ఇవన్నీ కలిగినటువంటి అమ్మవారి శిరల్లో కనిపిస్తున్నాయి. దీని ప్రత్యేకత గురించి మనం ఇంకా తెలుసుకోవాల్సి ఉంది. ఇది అమ్మవారి 5వ రూపం. ఇక ఈ శివలింగానికి గురించి వస్తే ఇది మధ్యప్రదేశ్లోని మాందాతృపురం అనే చోట ఓంకారేశ్వరుడు. ఇది ఓంకారేశ్వరుని లింగ స్వరూపము. ఇక అమ్మవారి అష్టాదశ పీఠాల్లో 6వ దానికి వస్తే ఇక్కడ అమ్మవారు 8 భుజాలు కలిగి ఉందండి. అన్ని చేతుల్లోనూ ఆమెకి అస్త్రాలు శస్త్రాలు ఉన్నాయి. ఇక్కడ
ఒక ఆవు మరియు సింహం కూడా అమ్మవారికి తోడుగా ఉన్నాయి. ఇది అమ్మవారి 6వ రూపము. ఇక్కడ వచ్చి అమ్మవారి మెడభాగం పడింది ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైల భ్రమరాంబాదేవి. మనం భ్రమరాంబిక అంటాము, మన ఆంధ్రప్రదేశ్లో శ్రీశైలం ఉన్నదండి ఇది. ఇక ఈ లింగ స్వరూపానికి వస్తే జార్ఖండ్లోని శ్రీ వైద్యనాథుడు రూపం అండి. గుడిలో వైద్యనాథ గుడిలో ఉన్నటువంటి లింగ స్వరూపము చాలా చిన్నదిగా అతి సుందరంగా ఉంది. ఇక అమ్మవారి అష్టాదశ పీఠంలోని 7వ దానికి వచ్చినామంటే ఇక్కడ ఇది మహారాష్ట్రలోని కొల్హాపూర్లోని శ్రీ మహాలక్ష్మీదేవి అండి. ఇది వెంకటేశ్వరుని అత్తవారిలో చెప్తారు అంటారు అక్కడ. అమ్మవారి 3 కళ్ళు పడిన చోట. సో అమ్మవారికి కూడా త్రినేత్రాలు ఉన్నాయన్నమాట. దీని ప్రకారం చూస్తే ఇక్కడ అమ్మవారికి 2 చేతులను మనకి ఫుడ్ పెట్టుకున్నారు. అలాగే 2 ఆయుధాలు ధరించి 4 భుజాలతో కలిగి ఉన్నారు అమ్మవారు ఇక్కడ. ఇక ఈ శివలింగం గురించి చెప్పాల్సి వస్తే మహారాష్ట్రలోని భీమశంకరుడు, ఇది భీమశంకరుడు అనే రూపం అండి. ఇది శివలింగ రూపము. ఇక్కడ అమ్మవారి భీకర రూపం అండి. ఇది కూడా మహారాష్ట్రలోని నాందేడ్ ఏకవీరాదేవి అమ్మవారికి కేవలం సరస్సు మాత్రం కనిపిస్తుంది. ఏకవీరాదేవి అమ్మవారి నాలుక బయట కూడా కొద్దిగా భీకరంగా కనిపిస్తున్నారు. వెనకాల వచ్చి కిరీటంకు అగ్గి మండుతున్నట్టుగా సూర్యుడిని జ్వాలలు వెలుగున్నట్టుగా కనిపిస్తుంది. ఇది అమ్మవారి 8వ రూపం అండి. ఇక్కడ అమ్మవారి కుడి హస్తం, కుడి చేయి చోటు పడిన చోటంట. ఇది చాలా బాగుంది. అమ్మవారి స్వరూపం చూడండి, దివ్యంగా ఉంది. ఓకే, ఇక ఈ శివలింగ విషయానికి వస్తే ఇది మన తమిళనాడులోని రామేశ్వరం, సాక్షాత్ రాముల వారు చేసేటువంటి చెప్తారు రామేశ్వరము. సో ఈ శివలింగ రూపం తమిళనాడులోని రామేశ్వరంలో ఉన్నటువంటి రామేశ్వరుని రూపము. ఇక ఈ ఒక ప్రత్యేకటువంటి స్ఫటికలింగం అండి. ఇది చాలా అద్భుతంగా చూడడానికి ట్రాన్స్పరెంట్గా చాలా బాగుంది శివలింగము. ఇక ఇక్కడ అష్టాదశ పీఠాల్లోని 9వ రూపానికి వచ్చినామంటే అమ్మవారి పై పెదవి పడిన చోటండి. ఇక్కడ మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని అనే చోట ఉన్నటువంటి మహాకాళీదేవి కాళికా రూపం భీకరంగా ఉన్నటువంటిది. ఒక అసురుడిని కాళి కింద తొక్కుతుంది. ఇది అసురుడు కాదు, మన మహాశివుడే. మెడలోని పాము 3 పట్టీలు చూస్తుంది తెలుస్తుంది. త్రినేత్రం కూడా ఉంది. సో మహాశివుని మీద ఎందుకు కోప్పడింది అమ్మవారు ఆ రూపంలో మహాకాళీదేవి అండి. అమ్మవారికి ఇక్కడ వచ్చి 10 చేతులు ఉన్నాయి. అన్ని చేతులను అస్త్రాలు శస్త్రాలు ధరించి ఉంది. ఓ చేతులు ఒక రాక్షసి తల నరికి కూడా పెట్టుకుంది. నడుము చుట్టూ ఎన్నో తలలు నరికి అమ్మవారు ధరించున్నారు. ఇక్కడ భీకరంగా ఉంది, చాలా ఆహ్లాదంగా కూడా ఉంది చూడడానికి. సో ఇక్కడ మహారాష్ట్రలోని శ్రీ నాగేశ్వరుడు శివలింగ రూపం ఉండేది. ఇది కూడా శివలింగము కొద్దిగా ఎరుపు కలర్తో చాలా అద్భుతంగా ఉంది చూడడానికి. ఇక్కడ అష్టాదశ పీఠాల్లోని 10వది అమ్మవారి ఎడమ చేయి పడిన చోటండి. ఇది వచ్చి పురుహాతికాదేవి పిఠాపురం, ఆంధ్రప్రదేశ్లో పిఠాపురంలో ఉన్నది. అమ్మవారి వెనకాల మనకి మండుతున్నట్టు జ్వాల కనిపిస్తూ అమ్మవారి 4 భుజాల్లో మనకి వడ్డించడానికి ఇవ్వడానికి పెట్టుకున్న దానపాత్రలు అన్నపాత్రలా కనిపిస్తుంది. అమ్మవారికి 4 భుజాలు ఇక్కడ. ఇది వచ్చి అమ్మవారి 10వ రూపం అండి. ఇక్కడ చూస్తే ఇక్కడ మనకి భక్త మార్కండేయుడు శివుని హత్తుకొని కౌగులించుకొని ఆయన కౌగులించినట్టుగా ఎంత ఆహ్లాదంగా ఉంది. సో 2 వైపులా 2 ఏనుగులు. సో భక్త కన్నప్ప మార్కండేయుడు మనం ఎవరైనా చెప్పచ్చు. అది భక్త కన్నప్ప అయితే కాదు, మార్కండేయుడు రూపం ఉంది. ఇక అమ్మవారి అష్టాదశ పీఠాల్లో ఉన్నటువంటి 11వది అమ్మవారి నాభి భాగము పడిన చోటు శ్రీ గిరిజాదేవి, బీజాపూర్, ఒరిస్సాలో ఉందండి. ఇది ఇక్కడ అమ్మవారు 2 చేతులతో అభయహస్తంతో మరియు చేతిలో కమలంతో కనిపిస్తుంది మనకి. చాలా శాంతి స్వరూపులుగా ఉన్నారు ఇక్కడ. ఇక ఈ శివలింగానికి విషయానికి వస్తే ఇది కాశీలోని ఉత్తరప్రదేశ్ కాశీలో ఉన్నటువంటి విశ్వేశ్వరుడు. మన కాశీ విశ్వనాథుడు అంటాము. మనకి ప్రపంచంలోని మొట్టమొదటి అతి పురాతన శివక్షేత్రం అంటాం మనము. చూడండి, ఈ భూమి పుట్టినప్పటి నుంచి ఉన్నటువంటి క్షేత్రం అంటాము కాశీ విశ్వనాథుడు. ఇక అమ్మవారి అష్టాదశ పీఠాలని 12వ పీఠానికి వస్తే ఇది అమ్మవారి ఎడమ చెంపబడిన చూడండి. శ్రీ మాణిక్యాంబాదేవి ద్రాక్షారామం ఆంధ్రప్రదేశ్లో ఉంది. మన ఆంధ్రప్రదేశ్లో చాలా ఉన్నాయండి. సో మీరు కౌంట్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా అమ్మవారు చతుర్భుజాలు కలిగి చాలా శాంతి స్వరూపంగా సుఖాసీనులై పద్మం పైన ఆసీనులై ఉన్నారు.
సో ఇది కూడా ఒక ప్రత్యేకమైన శివలింగం అండి. దీనిపైనటువంటి ఆ లింగ స్వరూపము కొద్దిగా మెరుస్తూ గోల్డెన్ ఒక మెరూన్ కలర్లో బాగా అనిపిస్తుంది. చాలా దివ్యంగా ఉంది చూడడానికి. అలాగే ఇక్కడ ఈ శివలింగానికి వస్తే త్రియంబకేశ్వరుడు చూడండి, 3 లింగాలు కనిపిస్తున్నాయి ఇక్కడ 3. సో ఒకే శివలింగం ఉండే చోట్లు 3 లింగాలు కనిపిస్తున్నాయి. అందుకోసమే ఇది మనకి త్రయంబకేశ్వరుడు అంటాం. త్రయంబకేశ్వరుడు అంటే 3, త్రయ అంటే 3. మహారాష్ట్రలోని త్రయంబకేశ్వర దివ్యక్షేత్రంలో వెలిసినటువంటి త్రయంబకేశ్వరుని శివలింగ రూపం అండి. ఇక్కడికి వస్తే అమ్మవారు గౌహతిలోని అస్సాం గౌహతిలోని కామరూపిణి దేవి అంటాము, కామాఖ్య దేవి కూడా అంటారు. సో అమ్మవారి యోని భాగం పడిన చోటండి ఇది. అమ్మవారి రూపాల్లో 13వది. ఇక్కడ అమ్మవారు 5 శిరస్సులు కలిగి ఉన్నారు. పైన కూడా ఒక శిరస్సు ఉంది, దాని గురించి మనం తెలుసుకోవాల్సి ఉంది. ఇక్కడ అమ్మవారు వచ్చి ఏకంగా 12 భుజాలు కలిగి ఉంది. ప్రతి భుజంలోనూ ప్రతి చేతిలోనూ ఒక అస్త్రము శస్త్రము కలిగి ఉన్నారు. ఓ చేతిలో మనకి అన్నపాత్ర కూడా ఉన్నది. అమ్మవారు ఆశీర్వదిస్తూ మనకి అభయం ఇస్తున్నారు. ఇది దివ్యమైనటువంటి అమ్మవారి రూపము. ఈ చూడండి, ఈ మహాశివుని లింగ రూపము ఇది వచ్చి సాక్షాత్ ఉత్తరప్రదేశ్లోని కేదారనాథేశ్వరుడు రూపం అండి. ఇది ఎంత ఆహ్లాదంగా సుందరంగా ఉంది. అమ్మవారి అష్టాదశపురాల్లో 14 అయినటువంటి రూపము అమ్మవారి హస్తాంగుళి అంటే ఉంగరం పడిన చోటండి. ఈమె మాధవేశ్వరి దేవి అని పేరుతో ఉంటారు. ప్రయాగ ఉత్తరప్రదేశ్ ప్రయాగలో ఉన్నటువంటి అమ్మవారి దివ్య మంగళ రూపము. కేవలం సరస్సు కనిపిస్తుంది. అలాగే కింద వచ్చే చక్రము, అందులోని చక్ర భాగాలు కనిపిస్తున్నాయి. సో ఇక్కడ అమ్మవారు దివ్యంగా కనిపిస్తున్నారు. ఈ శివలింగాన్ని గురించి చూస్తే కొద్ది ప్రత్యేకంగా దీనిలో అంచులు డిఫరెంట్గా ఉంది. ఇది వచ్చి మహారాష్ట్రలోని శ్రీ గణేశ్వరుడు అనేటువంటి శివలింగం అండి. ఇది కూడా చాలా ప్రత్యేకంగా ఆహ్లాదంగా ఉంది, చూడడానికి దివ్యంగా ఉంది. సో ప్రతి ఒక్క ఇక్కడ ఈ మూర్తిల్లో ప్రతి ఒక్క మూర్తిలోనూ ప్రతిరోజు మాలలు వేసి వీళ్ళు ఇంత ఇదిగా చేస్తున్నారు ఇక్కడ. సో ఒక్కసారి తిరుపతికి ఎవరైనా వచ్చినప్పుడు శ్రీనివాస మంగాపురంలో పక్కనే ఉన్నటువంటి గుడికి పక్కన ఉన్నటువంటి లలిత పీఠంకి వచ్చి ఒకసారి దర్శించానంటే మీ మనసుకి చాలా ఆహ్లాదం కలుగుతుంది. ఒకసారి దర్శిస్తారని అనుకుంటున్నాను. ఇక్కడ అమ్మవారి అష్టాదశ పీఠాలని 15వది శ్రీ వైష్ణవిదేవి జమ్మూ కాశ్మీర్లోని జమ్మూలో కట్రా అనే చోట్ల ఉన్నటువంటిది. ఇక్కడ మేము కూడా చాలాసార్లు వస్తూ వెళ్తూ ఉండేవాళ్ళం, కానీ నాకు ఆ భాగ్యం కలగలేదు. ఇక్కడ ఈ అమ్మవారి దర్శించడానికి నార్త్ ఇండియన్స్లో చాలా మంది చలికాలంలో కూడా సరే డోలీ కట్టుకుని, నడవలేని వాళ్ళు డోలీ కట్టుకుని మోసుకుంటూ పైకి వెళ్ళి చూసుకుని వస్తారండి. చాలా ప్రాచుర్యమైనటువంటిది అమ్మవారి ఇక్కడ కాట్రాలో వైష్ణవదేవి. ఇది అమ్మవారి శిరస్సు భాగం పడిన చూడండి. ఇది చూడండి ఎంత దివ్యంగా ఎంత శాంతమూర్తిగా ఉన్నారు అమ్మవారు. ఇక్కడ అమ్మవారికి షడ్భుజాలు 6 భుజాలు కలిగి ఉందండి చేతులు. సో అస్త్రాలు శస్త్రాలతో ఉంది. అమ్మవారి 16వ రూపము మంగళ గౌరీదేవి. ఇది బీహార్లోని బోధి గయాలో ఉందండి. అమ్మవారి వక్షోజాలు ఎదభాగం పడిన చూడండి, వక్షోజాలు పడిన చోటు. ఇది వచ్చి 16వది. ఇక్కడ అమ్మవారి నుంచుని ఉన్నారు, చేతులు ఒక త్రిశూలం లాగా ఉంది. వెనకాల కూడా అమ్మవారికి సరస్సు వెనకాల కొద్దిగా అగ్నిజ్వాల కనిపిస్తుంటుంది, కానీ శాంతంగా అమ్మవారు నుంచుని ఉన్నారు. ఇది కూడా దివ్యంగా ఉంది చూడడానికి. అమ్మవారి అష్టాదశ పీఠాల్లోని మనకి 17వది అమ్మవారి మణికర్ణిక పడిన చోటు. మణికర్ణిక అంటే నాకు తెలిసి ఒక కమ్మలు అనుకుంటున్నాను, అది మనం చూడాలి. ఇక్కడ అమ్మవారి 4 భుజాలు కలిగి ఉన్నారు. ఒక చేతిలో డమరుకము, ఒక చేతిలో త్రిశూలము, ఒక చేతిలో కుంకుమ పాత్ర, అక్షయ పాత్ర సంథింగ్, ఒక చేతిలో కత్తి కలిగి ఇక్కడ అమ్మవారికి నీడనిస్తున్నటువంటి పంచముఖ నాగేశ్వరుడు కనిపిస్తున్నాడు ఇక్కడ దివ్యంగా. ఇది వచ్చి ఉత్తరప్రదేశ్లోని వారణాసి అంటే కాశీలోనే ఉంది అమ్మవారి పేరు. ఇక్కడ కాశీ విశాలాచి దేవి రూపంలో మనం కొలుస్తాము. ఇది చాలా దివ్యంగా చూడడానికి ఉంది. ఇక్కడ శ్రీ 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 స్వరూపానందగిరి స్వాముల వారు, ఆయన మనం ఇక్కడ చూడొచ్చు. పూజ్యపాద శ్రీ 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 సస్వరూపానంద సస్వరూపానందగిరి స్వాముల వారు ఈ లలితాపీఠాన్ని వ్యవస్థాపకులు. వశిష్ఠాశ్రమంలో ఆయన చూసుకున్నారు. ఆయన్ని కూడా ఈరోజు మనం చూడడం విష్ చేయడం జరిగింది. సో ఇక్కడ
అమ్మవారి అష్టాదశ పీఠాల్లో చివరిదైనటువంటి సరస్వతీదేవి రూపం అండి. చదువుల తల్లి, శాంతమూర్తి. ఇక్కడ అమ్మవారి ఎడమ చేయి దక్షిణ హస్తం పడిన చూడండి, జమ్మూ కాశ్మీర్లో ఉంది. ఇది కూడా శ్రీ సరస్వతీదేవి రూపం అండి. సో ఇక్కడితో మనకి అమ్మవారి అష్టాదశ పీఠాలు మనకి పూర్తయినాయి. ఇక సో మీరు కూడా ఒక్కసారి అవకాశం తీసుకొని తిరుపతి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి మంగాపురంలో వేసిన వెంకటేశ్వర స్వామి గుడికి అతి చేరువలో ఉందండి. అక్కడి నుంచి 10 రూపీస్ కూడా మీరు ఆటోలోకి వచ్చేయచ్చు. సో వచ్చి ఒక్కసారి దర్శించుకోండి. మధ్యాహ్నం పూట ఇక్కడ భోజనం కూడా పెడతారు. మీకు లంచ్ అవర్లో వచ్చినా కూడా టైమింగ్ కూడా మధ్యాహ్నం 2 గంటల వరకు ఉంటుంది. మళ్ళీ 4 గంటలకు పునః దర్శనం ప్రారంభమవుతుంది. సో ఇక్కడ లోపల గుడిలో అమ్మవారు కూడా మనకి కాళికా దేవి రూపంలో కనిపిస్తారు. అది కూడా నేను ఈ వీడియోలోనే ఎండింగ్లోనూ మొదట్లోనే పెడతాను, చూడండి అది కూడా. సో చాలా శాంతంగా ఉండేటువంటి ఒక 5-6 ఎకరాల్లో నిర్మించినటువంటి మందిరము, వచ్చి చూడండి. ఇది కూడా మనకు ఒక మంచి అనుభూతి ఇస్తుంది. అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసి నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే ఈ వీడియోని చాలామందికి మీ వారికి అందరికీ పంపండి. ఎందుకంటే ఇంత ఓపికగా ఇంత చూసి మనము ఇక్కడ అవకాశం అందరికీ దొరకదు. సో అందరూ చూస్తారు. మీ వాళ్ళకి అందరికీ పంపండి తప్పకుండా. మీరు పంపినందుకు నేను మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. పంపుతారని ఆశిస్తున్నాను. అది థ్యాంక్ యూ. ఈ అష్టాదశ పీఠాలన్నీ ఏకం చేసి అక్కడ ఎన్నో మఠాలు నిర్మించి పూజ నిర్వహించినటువంటి మన ఆది శంకరాచార్యుల వారు నిజమైన గురువారం రోజున పూజకు అర్హుడైనటువంటి గురువుగారండి.